హ్మ్. నెల తిరగకుండా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. కానీ ఆ రోజున అక్కడ ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు ఆయన్ని ఎక్కించుకొని జీప్‌లో తీసుకెళ్ళటం, అవన్నీ ఇప్పటికీ ఫోటోస్ ఉన్నాయి కదా! నెట్‌లో అవైలబుల్‌గానే. అవును. కాబట్టి అరెస్టులు జరుగుతాయి. ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు ఉండొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉండొచ్చాడు హ్మ్. జైల్‌లో. కాబట్టి అరెస్టు జరగటం ఒక స్టార్ హీరో అనేది ప్రశ్న కాదిక్కడ. ఓకే. హీరోలను అరెస్ట్ చేయకూడదు లాంటి రూల్స్ ఏం లేవు. ఆల్రెడీ హ్మ్. జైలుకెళ్ళిన హీరోలు కూడా ఉన్నారు. సంజయ్ దత్ 'సంజయ్ టాడా దత్', కేసులో జైలుకెళ్ళి వచ్చాడు కదా! 'దర్శన్'. దర్శన్ ఉన్నాడు. అవును. అలాగే రాంగ్ 'సల్మాన్ కేసా ఖాన్'. మరొకటా అనేది పక్కన పెడితే హీరో సుమన్ కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వాడే కదా! అవును. ఇలా జైలుకి వెళ్ళటము హీరోకి దీనికి అంటే వాళ్ళ స్ట్రక్చర్‌కి సంబంధం ఉండదు. ఎవరైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్‌లో అతని బాధ్యత ఉంది అనుకున్నప్పుడు కేసు పెట్టినప్పుడు దానికి ఒబే అయి ఉండాలి. హ్మ్. కోర్టులో బెయిల్ తెచ్చుకోవాలా, బయటకు రావాలా అయిపోతుంది అంతే. ఈ కేసు ట్రయల్ జరిగినప్పుడు అప్పుడు అది ఎప్పుడైనా జరగచ్చు. ఈరోజు ఎల్లుండే జరుగుతుందని ఏం లేదు. హ్మ్. ఆ ట్రయల్ అనేది ఎప్పుడైనా జరగచ్చు. పోలీసులు ఇప్పుడు ఆయన భర్త మాట్లాడుతున్నాడు. అవును. అల్లు అర్జున్ గారు చాలా మంచివారు. ఆయన ప్రమేయం ఏమీ లేదు దీనిలో. ఆయన్ని అనవసరంగా అరెస్ట్ చేశారు. ఒకవేళ అవసరమైతే నేను ఫిర్యాదు ఉపసంహరించుకుంటాను అంటున్నాడు ఆయన. హ్మ్. కానీ జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది. ఓకే. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కోర్టుకి సమర్పించుకోవాల్సి ఉంటుంది. అది అది కూడా సోమవారమే జరగాలి. హ్మ్. సోమవారం కంప్లెయింట్ చేసిన వ్యక్తే ఇలా మాట్లాడుతున్నాడు అనేది కూడా ఒక పాజిటివ్ గ్రౌండ్ కింద తీసుకొని కోర్టు బెయిల్ ఇవ్వడానికి సహకారం అవ్వచ్చు అది, ఓకే. ఈ మాటలు. అలా బెయిల్ ఇచ్చేసి షూరిటీలు పెట్టేసుకుని ఆ రోజు సాయంత్రానికి మండే ఈవినింగ్‌కి ఆయన మళ్ళీ బయటకొచ్చేసి ఒక సక్సెస్ మీట్ పెట్టుకోవచ్చు. జైలుని గెలిచి వచ్చేసాను అని. హ్మ్. అయితే ఇక్కడ ప్రాథమికంగా చూడాల్సిందేంటంటే, అంటే ఈ అరెస్ట్ వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయని మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. అవును. దాంతో పాటు అనేక విషయాలు ఇప్పుడు లగచర్లలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు, ఈ ఫార్మా క్లస్టర్స్ అనే పేరుతో ల్యాండ్ పూలింగ్ చేయటము, హ్మ్. అలాగే ఇతర ప్రాంతాల్లో సామాన్యుల్ని వేధించటము, హ్మ్. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో జనాల మీద చేస్తున్నటువంటి దాడులు, వీటన్నిటి నేపథ్యంలో కొంచెం ప్రజల దృష్టిని డైవర్ట్ చేయటానికి హ్మ్. ఈ అరెస్ట్ జరిగింది అని కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. కానీ ఏమైనా కానీ, ఏం జరిగినా కావచ్చు. అక్కడ ఒక దారుణమైనటువంటి తొక్కిసలాట జరిగింది అనేది వాస్తవం. ఓకే. ఆ తొక్కిసలాటలో ఆ అమ్మాయి చనిపోయింది అన్నది వాస్తవం. ఆయన మీద కేసు నమోదైంది అనేది వాస్తవం. విద్యార్థి సంఘాలు థియేటర్ దగ్గర ధర్నాలు చేసి ఆయన అరెస్ట్‌ని డిమాండ్ చేశాయి అనేది కూడా వాస్తవం. ఆయన్ని దానిలో నా బాధ్యత లేదు అన్నట్టుగా మాట్లాడాడాయన. హ్మ్. అంటే చాలా ఇన్నోసెంట్‌ని నేను. నాకెవరో చెప్తే తెలుసుకున్నాను. తర్వాత బాధపడ్డాను. ఓ 25,00,000 ఇద్దామనుకున్నాను. ఇలా మాట్లాడాడాయన. ఎక్కడా కూడా తన వైపు నుంచి అంటే వాళ్ళక్కడ ప్రోగ్రామ్ చేయాలి అనుకోవటంలోనే తప్పుంది. మీరు ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు ఏ స్కేల్‌లో చేయదలుచుకున్నారు? అక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుందా? లేదా? ఇవన్నీ ఆలోచించి కదా మీరు నిర్ణయం తీసుకోవాల్సింది. అలా కాకుండా మీ అంతట మీరు నిర్ణయాలు తీసేసుకొని అక్కడ ఎవరు చచ్చిపోతే వాళ్ళ కర్మ అంటే ఎలాగా? ఖచ్చితంగా మీ బాధ్యత ఉంది. హ్మ్. ఎవరైతే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో వాళ్ళు రెస్పాన్సిబుల్ దానికి. కేవలం అల్లు అర్జున్‌ని థియేటర్ యాజమాన్యాన్ని పెట్టడం కాదు. ఈయన్ని ఏ11గా పెట్టారు. ఆ మధ్యలో ఎవరెవరు ఉన్నారనేది ఇంకా బయటకు రాలేదు. అవును. ఈ డిజైన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. వాళ్ళందరినీ కరకడాలనకాలు పెట్టాలి. ఇది ఇండస్ట్రీకి ఒక గుణపాఠంగా ఉపయోగపడుతుంది. హ్మ్. రేపెప్పుడైనా ఫర్దర్‌గా ఆయన ఒక మాట అన్నాడు. క్రాస్ రోడ్స్‌లో సినిమా చూడటం తప్పేం కాదు. మేము ప్రతి హీరో చేసేదే ఇది రెగ్యులర్‌గా. ఇదొక కల్చర్ ఉంది ఇండస్ట్రీలో. అందులో భాగంగానే నేను వెళ్ళానండి. వాళ్ళెవరు కూడా బయట గొడవ చేయరు. థియేటర్ లోపలికెళ్ళిపోతారు. థియేటర్‌లోకి రహస్యంగా వెళ్ళిపోతారు. ఆడియన్స్‌కి కూడా తెలీదు. హ్మ్. సడెన్‌గా వాళ్ళు అపియర్ అవుతారు. థియేటర్ లోపలే జరుగుతుంది కాబట్టి ఎవరి సీట్‌లో వాళ్ళుంటారు. ఎవరు ఏ గోల చేసినా అక్కడి వరకే పరిమితం అవుతుంది. అరుస్తారు కాసేపు, గొడవ చేస్తారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సద్దుమణుగుతుంది. సినిమా మొదలవుతుంది. ఆయన వెళ్ళిపోతాడు. ఇది జనరల్‌గా జరిగే పద్ధతి. దానికి భిన్నంగా మీరు థియేటర్ బయట గొడవ పెట్టారు. థియేటర్ బయట ప్రోగ్రామ్ పెట్టారు. అది మాత్రమే కాకుండా మీ అభిమానులు థియేటర్ దగ్గరికి రమ్మని పిలిచారు. వీళ్ళందరూ రావడంతో ఒక తొక్కిసలాట జరిగిందక్కడ.
అక్కడున్న స్పేస్ చాలా తక్కువ. ఆ థియేటర్ లోపలికి వెళ్ళాల్సినటువంటి ఆడియన్స్‌కే నిలబడటానికి చోటు లేదు అక్కడ. మీరు అదనంగా జనాలను తీసుకొచ్చారు. దీనికి బాధ్యత వహించాలి గదా మీరు. మీరు ఒక వ్యాపార ప్రయోజనం కోసం చేశారది. దీన్ని ఒక ఈవెంట్‌గా మార్చి, ఆ ఈవెంట్‌ని ప్రమోట్ చేసుకోవడం ద్వారా సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయాలనేది మీ వ్యూహం. అందుకని మీ వ్యాపార ప్రయోజనం కోసం ఒక మహిళని చంపేసే రైట్ ఎవరిచ్చారు మీకు? అందుకని ఇప్పటికైనా సరే కన్ఫెసివ్ టోన్‌తో మాట్లాడాలాయన. హ్మ్. జరిగిన దానిలో మా డిజైనింగ్ లోపం ఉంది. మా బాధ్యత ఉంది అని ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయనకి సంబంధమే లేదు. ఆయనకు అమాయకుడు. ఆయనకేం తెలీదు అని మాట్లాడితే ఎలాగా? కోర్టులో కూడా అదే మాట్లాడారు వారి తరఫున న్యాయవాదులు. హ్మ్. ఆయన ప్రమేయం ఏముంది? నేరుగా ఆయన ప్రమేయం ఉందా అంటే ఆయన రావటం వలన జరిగిందది. ఆయన రావటము, ఆయన బహిరంగంగా అంటే ఓపెన్ ప్లేస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం వలన జరిగిన ఇబ్బంది. అలాగే ఆయన టీమ్, ఆయన అభిమానులందరికీ మెసేజ్‌లు పంపించడం వలన జరిగిన ప్రమాదం అది. ఈ మొత్తం డిజైన్ చేసింది ఎవరు? నిర్మాతలకు తెలియకుండా జరిగిందా? వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి దీనిలో. చేస్తే ఏంటంటే ఒక గుణపాఠంగా ఉంటుంది. ఫర్దర్‌గా ఎవరైనా ఇలాంటి ఈవెంట్స్ చేస్తే వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తారు కనీసం. ఇదొక గుర్తుంటుంది. అల్లు అర్జున్ లాంటి వాడే జైలుకెళ్లాల్సొచ్చింది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏర్పాట్లు చేయండిరా, అక్కడ జనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందా లేదా చెక్ చేయండి ముందు. ఎంతమందిని మనం అక్కడ అకామిడేట్ చేయగలం అంతమంది వచ్చేలాగానే ప్లాన్ చేయండి. అంతకంటే తగ్గాలి తప్ప పెరగకూడదు. మీరు ఒక మానియా క్రియేట్ చేయాలనుకున్నారు. ఒక ఫేవర్ క్రియేట్ చేయాలనుకుని ఇలాంటి పూనకపు కార్యక్రమాలకి తెరలు లేపారు మీరు. అందుకు ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబిలిటీ వహించాలి. మీరు జైలుకెళ్ళడం తప్పేం కాదు. అల్లు అర్జున్ జైలుకి వెళ్ళటం అనేది ఎంత మాత్రమూ తప్పు కాదు. ఓకే. అతను దానికి తగినవాడే. ఎందుకు తగినవాడు అంటున్నానంటే ఆయన ఏదో క్రైమ్ చేయాలనే మోటోతో కాదు. వాళ్ళకు బిజినెస్ లక్ష్యం ఉంది. ఆ బిజినెస్ లక్ష్యంలో భాగంగా మీరు చేసేటువంటి ఈవెంట్‌కి మీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా! మీరు కనీసం ఇంకో మాట అంటున్నారు వాళ్ళు. మేము ఆ ముందు రోజే పోలీసులని ప్రొటెక్షన్ అడిగాము. వాళ్ళు ప్రాపర్‌గా రియాక్ట్ కాలేదు అని. రియాక్ట్ కాలేదు అనే విషయం కూడా మీకు ఈవెంట్ ఆయన రావడానికంటే ముందే తెలుసు. తెలిసినప్పుడు ఇక్కడ పోలీసులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేకపోయారు. మేము కూడా ప్రైవేట్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేకపోతున్నాం. పబ్లిక్‌కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, మీరు ప్రోగ్రామ్‌లో చిన్న చేంజ్, మీరు బయట కాకుండా లోపల ఈ అభివాదం ప్రోగ్రామ్ పెట్టుకోండి అని మీలో మీరు మాట్లాడుకోవాలి కదా! హ్మ్. అది కూడా మాట్లాడుకోలేదంటే అది కూడా మీ బాధ్యతారాహిత్యమే. పోలీసుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ బాధ్యతారాహిత్యం గురించి మీరు ఎందుకు కన్ఫెస్ అవ్వరు? నేర అంగీకారం చేయటానికి మీరు ఎందుకు మొహమాట పడుతున్నారు? ప్రపంచం మీదకి నెపం నెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా అల్లు అర్జున్. హ్మ్. సో ఇది యాటిట్యూడు, ఇగోకి సంబంధించిన గొడవ. నిజానికి ఆయన ఆ రోజే ఆయన మొహంలో కళ తప్పింది. ఏది? సక్సెస్ మీట్‌లో ఆయన ఫేస్ నార్మల్‌గా లేదు. ఓహ్! ఆయన మాట్లాడిన మాటల్లో కూడా, ఆయన టోన్‌లో కూడా ఒక నార్మల్సీ కనిపించలా. ఆ జోష్ లేదు. సినిమా సక్సెస్ అయినటువంటి జోష్ లేదు. ఆ ఉత్సాహం లేదు. హ్మ్. కారణం ఏమిటి? ఆయన బ్రెయిన్‌లో ఇది రన్ అవుతోంది. మనం ఏదో మాట్లాడేసాం కానీ, మనం మాట్లాడిన మాటల్లో కొంత గందరగోళం ఉందనేది ఆయన రియలైజ్ అయ్యాడు. రెండోది ఆయన మొదటే దీనికి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకొని ఉంటాడు. కానీ ఏం జరగదులే అన్న జరిగితే చూసుకుందామని ఆయనతో ఉన్నటువంటి ఇతర ప్రజలు చెప్పి ఉండటం చేత ఆగి ఉంటాడు. ఆగి ఉండొచ్చు కూడా. ఓకే. అంటే మనం నెగెటివ్ సైడ్ ఎందుకు చూడాలి, పాజిటివ్ యాంగిల్‌లో కూడా మాట్లాడుకుంటే అది కూడా ఏదో బ్రెయిన్‌లో రన్ అవుతుంది ఆయనకి. ఆ రన్ అవుతున్నటువంటి ప్రెషర్ చూపించాడాయన ఆ ఈవెంట్‌లో. సో, ఒక క్రైసిస్ ఉంది, వాళ్ళకి తెలుసు. ఏదో సంథింగ్ ఏదో జరగబోతోంది అనే విషయానికి సంబంధించి వాళ్ళకొక ప్రాథమిక జ్ఞానం ఉంది. అందులో భాగంగానే జరిగిందిది. సార్ అలాగే అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఇంకొన్ని బయటకు తీస్తూ మాట్లాడుతున్నారు సార్. అంటే 'హత్రాస్', 'బోలేబాబా' ఆ తొక్కిసలాటలో 121 మంది చనిపోయినప్పుడు మరి 'బోలేబాబుని' ఎందుకు అరెస్ట్ చేయలేదు? 'రాజమౌళి పుష్కరాల్లో' అంతమంది చనిపోయినప్పుడు 'చంద్రబాబు నాయుడు' గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇవన్నీ బయటకు తీస్తున్నారు. మరి ఇప్పుడు 'అల్లు అర్జున్‌ని' ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని క్వెషన్ చేస్తున్నారు వాళ్ళ తరపు నుంచి. దీనికి మీ సమాధానం ఏంటి? అంటే ఒకటండి, చనిపోలేదు అని చెప్పగలరా వీళ్ళు?